హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి అగ్రికల్చర్ రిలేటెడ్గా క్వశ్చన్ వచ్చిందనమాట, వ్యవసాయం గురించి. సో మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆయిల్ సీడ్ క్రాప్స్ ఈజ్ గ్రోన్ యాజ్ రబీ క్రాప్ ఓన్లీ. అంటే రబీ కాలంలో మనకి పంట కాలాలు ఉంటాయి, క్రాపింగ్ సీజన్స్. 3 డిస్టింక్ట్ క్రాపింగ్ సీజన్స్ ఉంటాయి ఇండియాలో, మెయిన్గా ఖరీఫ్, రబీ, జైద్. మనకి రబీ క్రాప్ ఓన్లీ అని ఇచ్చారనమాట. ఏ ఆయిల్ సీడ్ని అంటే ఏ నూనె గింజ పంటని మనం రబీ పంట మాత్రమే పండిస్తామని అడిగారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చి గ్రౌండ్ నట్, మస్టర్డ్, సన్ఫ్లవరు, సెసమే అంటే నువ్వులు అనమాట. సో మనకి ఏ పంట కాలాల్లో ఏ పంటలు పండిస్తారు అని మనకి కాన్సెప్ట్ తెలుసుంటే మనకి ఈ క్వశ్చన్ను మనం ఆన్సర్ చేయొచ్చు. మనకి రబీ క్రాప్ ఓన్లీగా పండించే, అంటే రబీ పంట కాలంలో మాత్రమే పండించే ఆయిల్ సీడ్ క్రాప్ ఏదంటే మస్టర్డ్ అనమాట, ఆవాలు. సో మనం కాన్సెప్ట్ చూసుకుందాం. మనకి ఇక్కడ నీట్గా 12th క్లాసు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మనకి మేజర్ క్రాపింగ్ సీజన్స్ అని చెప్పి ఖరీఫ్, రబీ, జైద్, మళ్ళీ మంత్స్ కూడా చూసుకోండి. జూన్ టు సెప్టెంబర్ ఉంటుంది ఖరీఫ్, రబీ వచ్చి అక్టోబర్ టు మార్చ్ ఉంటుంది, అంటే వింటర్ సీజన్స్తో. ఇది నైరుతి ఋతుపవనాలు, నార్త్ వెస్ట్ మాన్సూన్స్ వచ్చేటప్పుడు ఉంటుంది అనమాట. జైద్ వచ్చి సమ్మర్, ఏప్రిల్, జూన్. సో మనకి ఏ పంటలు నార్థన్ స్టేట్స్లో ఏం పండిస్తారు, సదర్న్ స్టేట్లో ఏం పండిస్తారో చూసుకోండి. మనకు కావాల్సింది ఏంటి, మస్టర్డ్ రబీ కాలంలో మస్టర్డ్ని పండిస్తారు అనమాట. రబీ కాలంలో మస్టర్డ్ని పండిస్తారు. సో మనకి ఇక్కడ క్రాపింగ్ సీజన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఖరీఫ్, రబీ, జైద్ అని ఉంటుంది. ఖరీఫ్ వచ్చి మనకి నార్త్ వెస్ట్ నైరుతి ఋతుపవనాలు వచ్చేటప్పుడు వస్తుంది అనమాట. ఇప్పుడు మెయిన్ పంటలు చూడండి. ఖరీఫ్లో మనకి వాటర్ ఎక్కువ ఉండేవి, రైస్, కాటన్, జూట్, జోవరు, బాజ్రా, టూర్ ఇట్లాంటి వాటిని పండిస్తారు. రబీ సీజన్లో మనకి అక్టోబర్ టు నవంబర్ ఉంటుంది, వింటర్ అప్పుడు ఉంటుంది, అంటే లో టెంపరేచర్స్ ఉండేటప్పుడు. ఎండ్స్ ఇన్ మార్చ్, ఏప్రిల్. లో టెంపరేచర్ కండిషన్ వల్ల మనకి ఏ పంటలు పండుతాయి రబీలో, ఇక్కడ మనకి క్లియర్గా చూసుకుంటే వీట్ అంటే గోధుమలు, ఇది గుర్తుపెట్టుకోండి, వీట్ అనేది మనకి రబీ పంట అనమాట. గ్రాము మస్టర్డ్ మనకి ఇది క్వశ్చన్గా ఇచ్చారు. మస్టర్డ్ అనేది మనకి ఏంటి, రబీ టైంలో మనకి పండిస్తారనమాట. సో మనకి సోర్స్ వచ్చి 12th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు చూసుకోండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆయిల్ సీడ్ క్రాప్స్ ఈజ్ గ్రోన్ యాజ్ ఏ రబీ క్రాప్ ఓన్లీ. మస్టర్డ్. మన గ్రౌండ్ నట్ చూసుకుంటే మనకి రబీలో పండిస్తున్నారు, ఖరీఫ్ సీజన్లో కూడా పండిస్తున్నారు అనమాట. మస్టర్డ్ మాత్రం రబీ సీజన్లో మాత్రమే మనకి క్రాపింగ్ సీజన్లో పండిస్తున్నారు. నెక్స్ట్ మనకి ఇదే టైప్ క్వశ్చన్ 2004లో క్వశ్చన్ వచ్చింది. ఖరీఫ్ క్రాప్స్ ఏంటి అని అడిగారు. సో మనకి నీట్గా ఇప్పుడే చూసుకున్నాం కదా మనం ఖరీఫ్ క్రాప్స్. ఇప్పుడు మనకి మస్టర్డ్, నేనేం భావిస్తున్నా అంటే ఈ 2004 క్వశ్చన్ని ఇన్స్పైర్ అయ్యి మనకి ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసినట్టున్నారు. ఇక్కడ మస్టర్డ్ అనేది మాత్రం రబీ క్రాప్ అనమాట. సో 4 ఉండేదాన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇది రబీ క్రాప్, ఇది మస్టర్డ్. సో 1, 2, 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. మనం ఇప్పుడే చూసాం కదా, ఖరీఫ్లో గ్రౌండ్ నట్ని పండిస్తున్నారు, మేజ్ కూడా పండిస్తారు. సో మనకి కాటను, గ్రౌండ్ నట్టు, మేజ్ అంటే జొన్నలు, ఖరీఫ్ సీజను. మస్టర్డ్ మాత్రం మనకి రబీ క్రాప్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఈ క్వశ్చన్ చూడండి, ఖరీఫ్ క్రాప్స్ అన్నారు. ఇక్కడేంటి మళ్ళీ కాటను, గ్రౌండ్ నట్టు, రైస్, వీట్ ఇచ్చారు. ఏం జస్ట్ రబీ క్రాప్ ఒకటి ఇస్తున్నారు అనమాట. వీట్ అనేది ఏంటి మనకి చూసుకున్నాం, వింటరు, లో టెంపరేచరు. సో మనకి వీట్ అనేది రబీ క్రాప్. 4 ఉండకూడదు. సో మనకి ఇంకేమున్నాయి, కాటను ఇప్పుడే చూసుకున్నాం ఖరీఫ్లో 1, 2, 3. సో మనకి ఇది 2013లో వచ్చింది క్వశ్చను.
మనకి ఇక్కడ చూసుకుంటే రబీ క్రాప్ వీట్. సో వీట్ తీసేస్తే మనకి మిగతావన్నీ ఉంటాయన్నమాట ఖరీఫ్ సీజన్లో. కాటన్, గ్రౌండ్. మనకి ఇక్కడ టేబుల్లో కూడా చూసుకోండి, ఖరీఫ్లో మనకి రైస్, కాటన్ ఉంటుంది, మేజ్. ఇది ఆప్షన్స్ ఎక్కువ ఇస్తున్నారు యూపీఎస్సీ వారు. రబీలో మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫామ్ చేయడానికి ఖరీఫ్ పంటలు అడిగి ఏదో ఒక రబీ పంట సీజన్ను ఒకటి ఇస్తున్నారు అన్నమాట, వీట్ కానీ మస్టర్డ్ కానీ అట్లా. సో మనకి ఈ టేబుల్ మొత్తం ఒకసారి చూసుకోండి, రాబోయే ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇన్ విచ్ రీజన్ ఇండియా వాజ్ టీ ప్లాంటేషన్ స్టార్టెడ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 19th century. ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th century మనకి టీ ప్లాంటేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అని అడిగారు. మనకి ఎన్సీఆర్టీ ప్రకారం అయితే బ్రహ్మపుత్ర వ్యాలీలో స్టార్ట్ అయింది, తర్వాత డార్జిలింగ్ రీజియన్లో కూడా స్టార్ట్ అయింది. సో మనకి ఏపీపీఎస్సీ వారు ఏం చేశారంటే అఫీషియల్ కీలో 2 ఆప్షన్స్ని ఆన్సర్గా ఇచ్చారు. సో మనం ఇక్కడ చూసుకుంటే ఎన్సీఆర్టీ ఇదే సేమ్ చాప్టర్ నుంచే 12th class ఎన్సీఆర్టీలో సేమ్ చాప్టర్ అన్ని పంటల గురించి ఉంటుంది. దాంట్లో టీ గురించి చూసుకుంటే టీ అనేది ప్లాంటేషన్ క్రాప్. మనం బేవరేజ్ అంటే మనం సేవిస్తామన్నమాట. సో అదే టీ తాగుతాం కదా, డ్రింక్ అనమాట బేవరేజెస్ అంటే. నెక్స్ట్ బ్లాక్ టీ లీవ్స్. మనకి ఇవన్నీ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 19th century అంటే 1840sలో మనకి బ్రహ్మపుత్ర వ్యాలీలో ఇది మనకి డైరెక్ట్ ఈ స్టేట్మెంట్ని క్వశ్చన్గా అడిగారు. ఇన్ ఇండియా టీ ప్లాంటేషన్ స్టార్టెడ్ ఇన్ 1840s. దానే మన ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 19th century అని ఇచ్చారు. బ్రహ్మపుత్ర వ్యాలీలో స్టార్ట్ అయింది అస్సాంలో. మనకి ఇప్పుడు కూడా మనకి అస్సాం అనేది మనకి తెలుసు టీ ప్లాంటేషన్స్కి ప్రసిద్ధి అనమాట. తర్వాత మన ఈ ప్లాంటేషన్ని మన సబ్ హిమాలయన్ రీజన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో డార్జిలింగు, కూచ్ బీహార్ డిస్ట్రిక్ట్స్లో కూడా మనకి జల్పైగురి ఇక్కడ కూడా మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ అయితే ఇంట్రొడ్యూస్ చేసింది మనకి ఎక్కడ, బ్రహ్మపుత్ర వ్యాలీలో. తర్వాత మళ్ళీ లోయర్ స్లోప్స్ ఆఫ్ ది నీలగిరి, కార్డమమ్ హిల్స్, వెస్టర్న్ ఘాట్స్లో కూడా మనకి టీ అనేది మనకి ప్లాంటేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో నీలగిరి, కార్డమమ్ హిల్స్, వెస్టర్న్ ఘాట్స్, కార్డమమ్ హిల్స్ అనేవి. సో నెక్స్ట్ మనకి కాఫీ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ వెరైటీస్ చూసుకోండి. ఈ వెరైటీస్ ఇంపార్టెంట్. అరబికా, రొబస్టా, లిబరేకా అనేవి మనకి 3 varieties కాఫీ ఉన్నాయన్నమాట. క్వాలిటీ కాఫీ పండుతుంది మనకి ఇండియాలో అరబికా అనేది. సో మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా డిమాండ్ అనమాట అరబికా కాఫీకి. సో అట్లా మనకి ఎక్కడెక్కడ ఏ స్టేట్స్లో పండుతుంది అనేది కూడా మ్యాప్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చింది చూడండి, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డు, టీ బోర్డు, టొబాకో బోర్డు, దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చాయన్నమాట. కాఫీ మనకి టొబాకో బోర్డు తెలిసి ఉంటుంది, పొగాకుది, గుంటూరు. నెక్స్ట్ టీ బోర్డు వచ్చి కలకత్తా, కాఫీ బోర్డు వచ్చి బెంగళూరు. కాఫీ బోర్డు బెంగళూరులో, టీ బోర్డు కలకత్తా. నెక్స్ట్ టొబాకో బోర్డు ఇది తెలిసి ఉంటుంది మనకి గుంటూరు, రబ్బర్ బోర్డు వచ్చి కొట్టాయం. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి, కాఫీ బోర్డు మనకి బెంగళూరు, కాఫీ బోర్డు ఏంటి, కాఫీ బోర్డు బెంగళూరు అనమాట. రబ్బర్ బోర్డు వచ్చి కొట్టాయం, టీ బోర్డు వచ్చి కోల్కత్తా. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ క్వశ్చన్గా వస్తుంది. టీ బోర్డు మనకి కలకత్తాలో ఉంది. ఇది మనకి ఇది ఏంటి, ఎస్టాబ్లిష్డ్ టీ యాక్ట్, అంటే టీ యాక్ట్ కింద ఏర్పడిందంటే ఇది స్టాట్యుటరీ బాడీ అనమాట. సో టొబాకో బోర్డు వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ వచ్చింది చూడండి, సేమ్ కాన్సెప్ట్ మళ్ళీ రిపీట్ చేసి క్వశ్చన్గా ఫామ్ చేస్తారనమాట. ఇది యూపీఎస్సీలో క్వశ్చన్ టెంప్లెట్ అనమాట. వాళ్ళు ప్రీవియస్ ఇయర్లో ఒక క్వశ్చన్ ఇస్తారు, దానికి ఆన్సర్ ఉంటుంది. ఆ ఆన్సర్ నుంచి లేదంటే ఆ క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్ని ఫామ్ చేస్తూ ఉంటారు అనమాట, ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ టీ బోర్డు ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ. ఇప్పుడే చూసుకున్నాం మనం. ఇక్కడ మనకి చూడండి, టీ బోర్డు అనేది బెంగళూరు అని ఇచ్చాడు, కాఫీ బోర్డు ఉంటుంది, టీ బోర్డు కాదు. సో ఇది 3 అనేది ఉండకూడదు అనమాట. సో ఈ ఆప్షన్స్ ఎలిమినేట్ అవ్వడంలో యూస్ అవుతుంది. సో మనకి ఇట్ ఈజ్ రెగ్యులేటరీ బాడీ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్ అన్నారు. సో ఒకటి కరెక్ట్ ఉండేది ఏ ఉన్నాయి,
1, 3 ఉంది, మనకి 3 తప్పు అని తెలుసు, 1, 4 ఉంది. సో ఆప్షన్ డి అవుతుంది అంతే. సో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చూసుకుంటే వాటికి ఎక్స్ప్లెనేషను అట్లా మనం చూసుకుంటే మనకి రాబోయే ఎగ్జామ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ కాఫీ, టీ, అసలు అగ్రికల్చర్ అనేది మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఫేవరెట్ టాపిక్ అనమాట. అగ్రికల్చర్ మీద క్వశ్చన్ ఉండకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండదు, జనరల్ స్టడీస్ ఉండే కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో ఎస్పెషల్లీ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ వారు కండక్ట్ చేస్తే మనకి గ్రూప్స్ కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ. సో నెక్స్ట్ మనకి కాఫీ, టీ అనేది ఫేవరెట్ టాపిక్ అనమాట. కాఫీ, టీ రిపీట్ అవుతూ ఉంటుంది. మనకి కాఫీ, టీని ఇది బోత్ కలపడం హిల్ సోప్స్, వీళ్ళు డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. కాఫీ ప్రాపగేటెడ్ బై సీడ్స్ బట్ టీ ఈజ్ ప్రాపగేటెడ్ స్టెమ్ కటింగ్స్ ఓన్లీ, ఇట్లాంటివి ఉంటాయన్నమాట. వాటిని మనం కాంటెక్స్ట్ని బట్టి మనం కామన్ సెన్స్తో అర్థం చేసుకోవాలి. మనం జస్ట్ అండ్ ఆ స్టేట్మెంట్ రాంగ్ అని ప్రూవ్ చేయగలిగితే చాలు, మనకి ఒక్క ఎగ్జాంపుల్ మనకి ఐడియా ఉంటే చాలు. ఇప్పుడు మనకి టీని కటింగ్స్ ఓన్లీ అన్నాడు, సీడ్స్ ద్వారా కూడా మనం కల్టివేట్ చేయొచ్చు అని మనకు ఐడియా ఉంటే, సో ఈ ఆప్షన్ ఇది సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి కరెక్ట్, ఏ వన్ ఓన్లీ. సో మన ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నా కానీ టీ అనేది మనం ఓన్లీ స్టెమ్ కటింగ్సే కాదు, సీడ్స్ ద్వారా కూడా మనం ప్రాపగేట్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇది ఒకటి కాన్సెప్ట్ని ఇంటర్చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. చిక్మంగళూరు మనం వినే ఉంటుంది, చిక్మంగళూరు కాఫీ, మనకి చిక్మంగళూరు కాఫీ పొడి అని కూడా ఉంటుంది. సో అది చిక్మంగళూరు అనేది కాఫీకి ఫేమస్ అనమాట. ఇది ఇంటర్చేంజ్ చేస్తారు దీనికి. సో మండ్యా అనేది షుగర్కి. సో రెండు ఇన్కరెక్ట్. సో చిక్మంగళూరు అనేది కాఫీకి ఫేమస్, మండ్యా అనేది షుగరు పేపర్ ప్రొడక్షన్కి ఫేమస్ అనమాట. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, డల్బేర్జియా స్పీసెస్ అనేది దేనికి అసోసియేషన్, మనకి కాఫీకి కాదని తెలుసు. కాఫీలో 3 ఉంటాయి, అరబికా అవి ఉంటాయి. డల్బేర్జియా అనేది లేదు మనకి, రోస్వుడ్ దీనికి ఆన్సర్ అనమాట. సో ఇట్లా ఏమేమి వెరైటీస్ ఉంటాయి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనం ఇట్లాంటివి కూడా చూసుకోండి, ఇంటర్నేషనల్ కూడా, అంటే ప్రపంచంలో దెర్ ఆర్ నో టీ ప్లాంటేషన్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ మనకి ఒక్కటి మనం ఒక్క కంట్రీ చూపించినా చాలు, మన ఆఫ్రికాలో మనం లేదంటే మనమే పెంచినా కానీ ఇది అసెషన్ అని మనకి రాంగ్ అయిపోతుంది అనమాట. సో ఏ అనేది ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ఎ ట్రూ. ఇట్లాంటి అసెషన్ రీజన్లో ఒక్క స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయిందంటే ఆన్సర్ ఈజీ అయిపోతుంది. ఏ స్టేట్మెంట్ ఇన్కరెక్టో దాన్ని ఏ అనేది ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ఎ ట్రూ అనేది అనమాట. సో మనకి 20th సెంచురీలో మనకి ఆఫ్రికాలో మనకి పెంచుతున్నారనమాట, టాంజానియా, కెన్యా, ఉగాండాలో. సో మనకి అసెషన్ అనేది ఇన్కరెక్ట్. రీజన్ మనం ఇంకా అసలు చూడక్కర్లా, ఒక్క స్టేట్మెంట్ ఏదన్నా అసెషన్ కానీ రీజన్ కానీ ఇన్కరెక్ట్ అయితే మనకి ఆప్షన్లో, ఇక్కడ మనకి ఆప్షన్ చూసుకుంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ పెట్టేయచ్చు, ఒక స్టేట్మెంట్ కానీ ఇన్కరెక్ట్ అయితే, అసెషన్ కానీ రీజన్ కానీ. సో ఇట్లాంటి అసెషన్ రీజన్లో అదే మనకి అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇది చూడండి, జెనెటిక్, దీన్ని రిపీట్ చేస్తూ ఉంటుంది, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అనేది ఉంటుంది. ఇది మనకి జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, ఇట్లాంటి బీటీ కాటను అనేది మనకి ఇట్లాంటి జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అనమాట. ఇప్పుడు మనకి బీటీ కాటన్కి ఒక్కటికే ఉంది పర్మిషను. సో నెక్స్ట్ బీటీ బ్రింజాలు, బీటీ మస్టర్డ్, సో అవి కూడా ఉన్నాయి, చూసుకోండి. వాటికి ఇంకా పర్మిషన్ లేదు. బీటీ కాటన్ అయితే పండిస్తున్నారు ఇండియాలో. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ ఇది దేని కింద వస్తుంది అంటే మనకి ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంట్ యాక్ట్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ఫామ్ అవుతుంది జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేది. సో మనకి ఏపీపీఎస్ వారు కూడా ఇదే క్వశ్చన్ని గ్రూప్ 2 మెయిన్స్లో ఇచ్చారు. సో విచ్ ఆర్గనైజేషన్ రెగ్యులేట్స్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ జిఎంఓస్ ఇన్ ఇండియా, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దాని కింద ఉంటుంది. సో మనం ఇది చూసుకున్నాం కదా, టీ ప్లాంటేషన్ బ్రహ్మపుత్ర వ్యాలీ, డార్జిలింగ్ రీజియన్, 2 ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ అయితే బ్రహ్మపుత్ర వ్యాలీ. తర్వాత లేటర్ స్టేజెస్లో డార్జిలింగ్ రీజియను, నీలగిరీసు, కార్డమమ్ హిల్స్లో కూడా పండిస్తూ వచ్చారు.
సో ఇట్లా మనకి హిస్టరీలో కూడా మనకి చూసుకుంటే అగ్రికల్చర్ మీద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి తెలుసు ఇది సెక్యులర్ సివిలైజేషను. అంటే టెంపుల్స్ అవే ఉండవు అనమాట. మదర్ గాడెస్, నెక్స్ట్ మనకి ప్రజాపతి, ప్రోటోశివ అంటారు అనమాట. సో అది పశుపతి, లార్డ్ ఆఫ్ బీస్ట్. సో అవి మనకి సెక్యులర్ సివిలైజేషను. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఇది మనకి అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాటన్ అనేది ఉందన్నమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాటన్ వాళ్ళకి తెలుసు. టెక్స్టైల్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. మనకి ఒకటి బీడెడ్ పీస్ట్ అని షవలు, దానిపైన డిజైన్ కూడా ఉంటుంది, ఫ్లవర్ డిజైన్ కూడా. సో అది ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. వీట్ కూడా మనకి గోధుమలు కూడా మనకి ప్రాచీన కాలం నుంచి తెలుసు. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది, విచ్ ఆఫ్ ది న్యూ వరల్డ్ టు మనకి ఓల్డ్ వరల్డ్కి ఇంట్రడ్యూస్ అయినవి ఏంటి అని తెలుసు. మనకి కాటన్ ఎప్పటి నుంచో ఉందని తెలుసు. కాటన్ ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ చేసేయండి. కాటన్ తర్వాత ఇక్కడ ఏంటి, వీట్ ఉంది. వీట్ కూడా ఇది కూడా ఎలిమినేట్ అయిపోద్ది. ఇంక మనకి ఇది ఆన్సర్ అవుతుంది. సో అట్లా మనకి ఒక కాన్సెప్ట్ని మనం ఇంకో దాంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి సైట్స్, మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్లో అగ్రికల్చర్ రిలేటెడ్ మనకి లోతల్ తెలిసి ఉంటుంది. డాక్ యార్డ్, లోతల్ ఫేమస్ డాక్ యార్డ్కి. నెక్స్ట్ డోలవేరా తెలిసి ఉంటుంది, పెద్ద స్టేడియం ఉంటుంది. 10 లార్జ్ సైన్డ్ స్క్రిప్ట్, ఇంకా హరప్పన్ స్క్రిప్ట్ ఇంకా డిసైఫర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అందుకే మనకి ప్రోటో హిస్టరీ కిందకి వస్తుంది అనమాట. సో ప్రీ హిస్టరీ ఇది ప్రోటో హిస్టరీ. అంటే మనకి ఇక్కడ రిటర్న్ స్క్రిప్ట్ ఉంది కానీ మనకి డిసైఫర్ చేయలేదు ఇంకా. సో మనకి ఈ రెండు తెలుసు మనకి. నెక్స్ట్ కాళీబంగన్, బన్వాలి. ఈ కాళీబంగన్లో వచ్చి ప్లౌడ్ ఫీల్డ్ ఉంటుంది. బన్వాలీలో వచ్చి టెరాకోటా రిప్లిక్ ఆఫ్ ప్లవ్ అంటే నాగల్ అనమాట. టెరాకోటాతో చేసిన నాగలి మనకి బన్వాలీలో దొరికింది. సో కాళీబంగన్లో మనకి ప్లౌడ్ ఫీల్డ్ అంటే దున్నిన నేల సో ఉంది. తర్వాత ఇది చూడండి, ఇన్స్క్రిప్షన్స్. మనకి ఫస్ట్ ఇన్స్క్రిప్షను మనకి ఏంటి, ఏన్షియంట్ ఇండియన్లో ఫస్ట్ ఎర్లియస్ట్ రాయల్ ఆర్డర్ టు ప్రిజర్వ్ ఫుడ్ గ్రెయిన్స్. మనకి ఫుడ్ గ్రెయిన్స్ అనేటిని ప్రిజర్వ్ చేయండి. ఎందుకు, మనకి క్రైసిస్ వచ్చినప్పుడు మనకి యూస్ చేయడానికి ఉపయోగపడుతుందని ఒక రాయల్ ఆర్డర్ ఉంది. అదే సహోగారా కాపర్ ప్లేట్. ఇది మనకి మౌర్యన్ టైంలో ఉంటుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, సహోగారా అనేది. సహోగారా అని మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ హరప్పన్ సైట్ అన్నాడు. ఇప్పుడే చూసుకున్నాం కదా మనం, సహోగారా అనేది హరప్పన్ సైట్ కాదు, మౌర్యన్ పీరియడ్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. యవన ప్రియ అంటే యవనులకి ఇష్టమైంది ఏంటి, పెప్పర్ అనమాట. పెప్పర్ యవన ప్రియ. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. సో ఈ పెప్పర్ అనేది అప్పుడు బంగారంతో, వెయిట్ ఆఫ్ గోల్డ్తో మనకి ట్రేడ్ జరిగేది మనకి పెప్పర్. సో ఇది ఇంపార్టెంట్. సో ఇది మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది, హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్, యాన్యువల్ రైల్ ఫర్ 200 centimeters, హిల్ స్లోప్స్ అప్ టు ఆల్టిట్యూడ్ ఆఫ్ 1100 meters, యాన్యువల్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ 15 degrees centigrade టు నెక్స్ట్ సెల్సియస్ టు నెక్స్ట్ 30 degrees Celsius. సో వీటికన్నిటికి ఈ కండిషన్స్ ఏ పంట పండించడానికంటే మనకి పెప్పర్కి అనమాట. సో మనకి ఆన్సర్ పెప్పర్. సో నెక్స్ట్ ఇట్లా మనకి ఒక పంట ఏ కండిషన్స్ ఉంటాయని ఈ 50 to 100 centimeters, అట్లీస్ట్ 210 ఫాస్ట్ ఫీడ్ డేస్, ఇది వచ్చి మనకి కాటన్కి. సో ఇట్లా మనకి ఒక పంట ఎట్లాంటి కండిషన్స్ ఉంటాయి కూడా అవి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మళ్ళీ సాఫ్రాన్ స్పైస్ అనేది దేని నుంచి తీస్తారు, మనకి స్టిగ్మా అనమాట. స్టిగ్మా ఉంటుంది, 3 స్టిగ్మాస్ ఉంటాయి ఒక ఫ్లవర్లో. సో వాటిని మనం పిక్ చేస్తూ ఉంటాం. మనకి 1 pound అంటే మనకి 1 pound ఆఫ్ సాఫ్రాన్ కావాలంటే మనకి 80,000 ఫ్లవర్స్ మనం పిక్ చేయాల్సి ఉంటుంది. 12 రోజులు పడుతుందంట. సో అట్లా. నెక్స్ట్ మనకి ఇంకా ఏంటి, ఎడిబుల్ ఆయిల్స్. ఇది ఎడిబుల్ ఆయిల్స్ ఈ లాస్ట్ 5 years ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నాట్ ఇంపోజ్, ఇట్లాంటి స్టేట్మెంట్స్ మనకి కొద్దిగా మనం ఐడియా ఉంటే ఆన్సర్ చేస్తుంది. నాట్ ఇంపోజ్ ఎనీ కస్టమ్ డ్యూటీ చెప్పా కదా, ఇట్లాంటి స్టేట్మెంట్ మనకు ఒక్క దానిపైన మనకు కస్టమ్ డ్యూటీ వేస్తున్నారని ఐడియా ఉంటే ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయిపోతుంది. సో అట్లా
మనకి కస్టమ్ డ్యూటీస్ అనేవి ఎడిబుల్ ఆయిల్స్ మీద వేస్తున్నారనమాట, ఫారిన్ కంట్రీస్ వచ్చేది. ఎందుకంటే మనకి ఇండియాలో ఉండే ఆయిల్ ప్రొడ్యూసర్స్ని మనం సపోర్ట్ చేయాలి కాబట్టి. సో ఇది ఇన్కరెక్ట్ అవుతుంది, ఇది కరెక్ట్. సో ఇదే కరెక్ట్ స్టేట్మెంట్ అని మనకి తెలిస్తే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. సేమ్ అదే ఆన్సర్ని క్వశ్చన్గా ఇచ్చారు. ఇండియాలో లాస్ట్ 5 yearsలో ఇంపోర్ట్ చేసుకున్న హైయెస్ట్ ఇంపోర్ట్ ఏంటి వెజిటబుల్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్. సో అట్లా ఇది మనకి హిస్టరీలో టర్మ్స్ ఉంటాయి. టర్మ్స్ అరగట అనేది మనకి పర్షియన్ వీల్ అనమాట, వాటర్ వీల్ యూజ్డ్ ఇన్ ఇరిగేషన్ ఆఫ్ ల్యాండ్. సో మనకి ఒక అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ తీసుకొని మనకి వేరియస్ డైమెన్షన్స్, మనకి జనరల్ స్టడీస్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకోవడం అనమాట. హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో అవన్నీ మనకి చూసుకోవాలి. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ. సో మనకి అడ్వాంటేజెస్, డ్రిప్ ఇరిగేషన్ ఏంటి, రిడక్షన్ ఇన్ సాయిల్ ఎరోజన్. ఇది సాయిల్ సెలినిటీకి అంత మనకి లేదు. సో మనకి 1-3 అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇట్లాంటి స్పీసీస్, కొత్త పంటలు, వంగడాలు అవన్నీ సృష్టిస్తూ ఉంటారు సైంటిస్టులు. వాటిని కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సైంటిస్టులు మనకి ఒక స్పీసీస్ దీనికి ఆరెంజ్ కలర్లో ఉంటుందంట పల్ప్. ఎక్కడ 11 meters వరకు ఉంటుందండి, 11 meterలు ఎదుగుతుంది అనమాట. అండమాన్ ఐలాండ్స్లో వచ్చింది. సో ఇట్లాంటివన్నీ చూసుకోండి. నెక్స్ట్ మనకి మిక్స్డ్ ఫార్మింగ్లో మనం ఓన్లీ క్రాపింగ్ ఒకటే కాదు, మనం పశు సంపదను కూడా మనం చూసుకోవాలి. మనకి ఇది కరాయ్ క్యామెల్ అనేది నాట్ డొమెస్టికేటెడ్ అని, ఇది రాంగ్, డొమెస్టికేటెడ్ అనమాట. మనం కరాయ్ క్యామెల్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ బంజారాస్, ఇట్లా ఈ కమ్యూనిటీస్ కూడా చూసుకోవాలి. అగ్రికల్చరలిస్ట్లా అంటే కాదు, బంజారాస్ అంటే సంచార జీవులు అనమాట, నోమాడ్స్. సో వీళ్ళు ట్రేడర్స్ అనమాట. సో అట్లా. నెక్స్ట్ నీమ్ కోటెడ్ యూరియా, మనకి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏం తీసుకొస్తుంది అగ్రికల్చర్లో అవన్నీ చూసుకోవాలి. నీమ్ కోటింగ్ యూరియా అనేది స్లోస్ డౌన్ ద రేట్ ఆఫ్ డిజొల్యూషన్ ఆఫ్ యూరియా ఇన్ ద సాయిల్ అనమాట. సో మీకు ఏం లేదు, ఈ క్వశ్చన్ చూసుకోండి, కీవర్డ్స్ని టైప్ చేయండి ఆన్లైన్లో, మీకు నీట్గా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇట్లా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఏం స్కీమ్స్ ఉన్నాయి అగ్రికల్చర్ రిలేటెడ్. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకోండి, ప్రీమియం ఆఫ్ 2%, ఎనీ సీజన్ కాదు, డిఫరెంట్ సీజన్స్కి ఖరీఫ్కి వేరేగా ఉంటుంది, రబీకి వేరేగా ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని మనకి కవర్ చేస్తుంది. సో అట్లా. నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకి అగ్రికల్చర్లో ఏం చూస్తున్నారు, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ IRS శాటిలైట్స్ అనేవి మనకి అసెస్మెంట్ ఆఫ్ క్రాప్ ప్రొడక్టివిటీని అసెస్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ మనకి ఇంకా మేజ్, ఇట్లాంటి మనకి మేజ్ అనేది మనకి మేజ్ ఇది 1 to 3 అన్నీ కరెక్టే. మేజ్ అనేది మనకి ప్రొడక్షన్ ఆఫ్ స్టార్చ్ ప్రొడక్షన్లో, నెక్స్ట్ బయోడీజిల్ ప్రొడక్షన్లో కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆల్కహాలిక్ బేవరేజెస్ తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తారనమాట. సో దీనిలో ఇంకో క్వశ్చన్ అడిగారు, ఇథనాల్ అంటే అదే ఆల్కహాలిక్ బేవరేజెస్. సో మెథనాల్, ఇది మెథనాల్ న్యూస్లో ఉంది కాబట్టి చూసుకోండి. సో ఎథనాల్ అనేది మనకి దేనికి ఇప్పుడే చూసాం కదా, మేజ్. సో అట్లా మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ కాన్సెప్ట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బగాసే అనేది దేనికి ఎనర్జీ ప్రొడక్షన్ యూజ్ చేస్తారు, ప్రొడక్షన్ ఆఫ్ ఎథనాల్లో యూజ్ చేస్తారు, కానీ ఇది సింథటిక్ ఫర్టిలైజర్స్కి యూజ్ చేయరు అనమాట. సో అది ఇన్కరెక్ట్, 1-3. సో నెక్స్ట్ మనకి సాయిల్ ఎరోజన్ అనేది ఇంపార్టెంట్. సాయిల్ క్వాలిటీ ఉంటేనే మనకి కల్టివేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మనకి టెర్రస్ కల్టివేషన్ మనం చూసుకున్నాం. ఇది ఇండియా ప్రాబ్లమ్ ఆఫ్ సాయిల్ ఎరోజన్ అనేది దేనివల్ల కలుగుతుంది అన్నాడు. సో డిఫారెస్టేషన్, ట్రాపికల్ క్లైమేట్కి సంబంధం లేదు. సో అది 3 ఉండకూడదు. నెక్స్ట్ ఇది మనకి ఇంటిగ్రేటెడ్ వాటర్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో దీంట్లో మనకి ఏంటి, ప్రివెన్షన్ ఆఫ్ సాయిల్ రన్ ఆఫ్ ఉంటుంది, కానీ ఈ లింకింగ్ ఆఫ్ పెరీనియల్ లివ్స్, సీజనల్ లివ్స్ ఇది ఉండదు. 2 ఉండకూడదు అని తెలిస్తే చాలు, సి అనేది ఆన్సర్ అయిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ మనకి నీమ్ ఆయిల్లో వచ్చి ఈ 1 to 1-3 కరెక్ట్, కానీ 2లో హాస్పిటల్ డిజైన్, అఫీషియల్ కీలో
హాస్పిటల్ డిటర్జెంట్స్లో డిటర్జెంట్స్లో యూస్ చేయరు అని ఇచ్చారు అఫీషియల్ కీలో. మనకి సోప్స్లో అయితే యూస్ చేస్తారు, మనకి తెలిసిందే కదా, నీమ్, వేప. సో నెక్స్ట్ మనకి ఇట్లాంటి ఇరిగేషన్ సిస్టమ్స్ కూడా చూసుకోండి. అలియారు, కంగ్సాబాతి, ఇసాపూర్ ఇవన్నీ ఏంటంటే వాటర్ రిజర్వాయర్స్. ఈ కంగ్సాబాతి అనేది మనకి ఇరిగేషన్కి యూస్ చేస్తారు, వాటర్ రిజర్వాయర్ ఇది. నెక్స్ట్ టెక్నాలజీ చెప్పుకున్నాం కదా, డ్రోన్స్లో మనకి క్రాప్ ఫీల్డ్లో మనకి పెస్టిసైడ్ని యూస్ చేయడానికి కూడా యూస్ చేస్తారు, వీటికి కూడా యూస్ చేస్తారు. 1 2 3 ఇది. నెక్స్ట్ పామ్ ఆయిల్ గురించి ఇచ్చారు. పామ్ ఆయిల్ నేటివ్ టు సౌత్ ఈస్ట్ ఏషియా అన్నారు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. ఈ రెండు కరెక్టే. లిప్స్టిక్లో, పర్ఫ్యూమ్స్లో యూస్ చేస్తారు. నెక్స్ట్ బయోడీజిల్కి కూడా యూస్ చేస్తారు అనమాట. సో అంటే మనం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే క్రాప్స్ పండడానికి ఏ కాలాల్లో పండుతాయి, ఏ కండిషన్స్లో పండుతాయి, ఎక్కడ పండుతాయి, వాటికి సంబంధించిన గవర్నమెంట్ స్కీమ్స్, ఉపయోగాలు, వీటిలన్నిటిని మనం చూసుకుంటూ ఉంటే మనం అగ్రికల్చర్ క్వశ్చన్స్ చాలా ఈజీగానే ఉంటాయి. మనం కొద్దిగా ఆలోచిస్తే మనం ఆన్సర్ చేసేయచ్చు. మనకి ఆంథ్రోపోజెనిక్ సోర్స్ ఆఫ్ బోత్ మిథేన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్ రైస్, మన ప్యాడీ ఫీల్డ్స్ ఉంటాయి కదా, సో అట్లా. నెక్స్ట్ ఈ అగ్రికల్చర్లో మనకి అన్నిటిలో మనకి నైట్రోజన్ ఆక్సైడ్ రిలీజ్ అవుతాయి, క్యాటిల్ రిలీజ్ అమోనియా, పౌల్ట్రీ ఇండస్ట్రీ రిలీజెస్ నైట్రోజన్ కాంపౌండ్స్ 1 2 3 అనమాట. సో అట్లా అంటే ఇది ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ రిలేటెడ్గా అగ్రికల్చర్ ఇట్లాంటివి కూడా చూసుకోండి. కొత్త మెథడ్స్. మియావాకి మెథడ్ అనేది మనకి క్రియేషన్ ఆఫ్ మినీ ఫారెస్ట్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ అనమాట. సో మన నెక్స్ట్ ఉపయోగాలు ఇవి. ఇట్లాంటి మైల్డ్ స్టేట్మెంట్స్ అంటే జనరల్ స్టేట్మెంట్స్ ఇవి కరెక్టే ఉంటాయి. సమ్ మష్రూమ్స్ మనకి మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి, తెలిసిందే కదా, మనం మెడిసిన్స్కి యూస్ చేస్తాం కొన్ని మష్రూమ్స్ని. సైకో యాక్టివ్ ప్రాపర్టీస్ అంటే సైకలెటిక్స్గా యూస్ చేస్తారు. నెక్స్ట్ ఇన్సెక్టిసైడల్గా కొన్ని మష్రూమ్స్కి ఉంటాయి. కొన్ని అంటే మనకి కరెక్టే. ఆల్ మష్రూమ్స్ అంటే అప్పుడు నో మష్రూమ్స్, ఏ మష్రూమ్ కూడా మెడిసినల్ ప్రాపర్టీ ఉండదు, అన్ని మష్రూమ్స్కి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అట్లాంటి స్టేట్మెంట్స్ కొద్దిగా జాగ్రత్తగా గమనించుకొని కాంటాక్ట్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇది సరదా క్వశ్చన్. ఇదేంటంటే మనుషులే కాదు, ఆర్గానిజమ్స్ కూడా మనకి వ్యవసాయదారులు, కల్టివేటర్స్గా ఉంటారనమాట. ఫంగైని కల్టివేట్ చేస్తాయి. చేస్తాయంటే యాంట్స్. మనకి ఇక్కడ కీవర్డ్ తీసుకొని ఆన్లైన్లో కొడితే మనకి నీట్గా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అన్ని సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నీ చూసుకోండి. సో యాంట్స్ అనేవి మనకి ఇవి కూడా కల్టివేట్ చేస్తాయంట, అంటే ఫుడ్ కోసం ఫంగైని పెంచుతాయంట. సో అట్లా. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.